ఈరోజు అనగా 22వ తేదీ సాయంత్రం గౌరవ విద్యామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఆయన డిఎస్సి గురించి అడిగితే ఈరోజు డిఎస్సి గురించి అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాం. 2-3 రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఇది శుభవార్త. అందువల్ల అభ్యర్థులందరూ ఎటువంటి నిరాశకి లోను కాకుండా తిరిగి తమ చదువు కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ ఈ 4-3 రోజుల్లోనే రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమిటి తదితర వివరాలు 2 రోజుల్లో మన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈరోజు అనగా 22వ తేదీ సాయంత్రం గౌరవ విద్యామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఆయన డిఎస్సి గురించి అడిగితే ఈరోజు డిఎస్సి గురించి అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాం. 2-3 రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఇది శుభవార్త. అందువల్ల అభ్యర్థులందరూ ఎటువంటి నిరాశకి లోను కాకుండా తిరిగి తమ చదువు కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ ఈ 4-3 రోజుల్లోనే రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమిటి తదితర వివరాలు 2 రోజుల్లో మన పూర్తి వివరాలు తెలుస్తాయి.